హాయ్ ఫ్రెండ్స్, మీరు వెజిటేరియన్ అప్పుడప్పుడు నాన్ వెజ్ లాంటి టేస్ట్ తినాలనిపిస్తుందా? శనివారం, పండగలు, వ్రతాలు, కొన్ని ప్రత్యేక రోజుల్లో గెస్ట్లు వచ్చినప్పుడు ఎటువంటి వెజ్ కర్రీ చేయాలని ఆలోచిస్తున్నారా? ప్రతిసారి పన్నీర్ మష్రూమ్ కర్రీ అయినా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? అలాగే వెజ్లో కొత్త టేస్ట్ ఏదైనా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, తప్పకుండా చూడండి. మీరు కూడా ఈ వెజ్ బ్రెడ్స్ కర్రీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చూడడానికి నాన్ వెజ్లా ఉంటుంది, టేస్ట్లో కూడా నాన్ వెజ్లా ఉంటుంది. కానీ ఇది 100% వెజ్, హై ప్రోటీను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: అల్లం, వెల్లుల్లి, మిర్చి, ఆనియన్, టమాటా. అల్లం వెల్లుల్లి ఒక దాంట్లో పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ వేరేగా, టమాటా వేరేగా పేస్ట్ చేయాలి. అలాగే పసుపు, కారం, సాల్టు, అలాగే మనం ఏదైతే ఇంట్లో కర్రీస్కి మసాలాలో వాడుతామో అవి తీసుకోవాలి. ప్యాన్ స్టవ్ మీద పెట్టి హీట్ ఎక్కాక మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిర్చి వేసుకోవాలి. మిర్చి వేగినాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత మనము ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా వేయించాలి కలిపి. కొద్దిగా వేగినాక మనము టమాటా పేస్ట్ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక మనము ఏదైతే చిన్న చిన్న పీసులుగా చేసుకున్న ముక్కలు దాంట్లో కళాయిలో వేసి కలపాలి. మూత పెట్టి అలా కాసేపు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి. మనం తీసుకున్న మసాలాలు, కారం పొడి, పసుపు, సాల్ట్ వేసి కలపాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో అలా కాసేపు ఉడికించాలి. మసాలా అంతా ముక్కలకి పట్టాక మనము కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి కలిపి మూత పెట్టి అలా ఉడకనివ్వాలి. కాసేపు మీడియం ఫ్లేమ్లో అలా ఉడకనివ్వాలి. వాటర్ అంతా డ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, మీరు కూడా చూడడానికి నాన్ వెజ్ లానే కనిపిస్తుంది. అలాగే టేస్ట్లో కూడా నాన్ వెజ్ లాగే ఉంటుంది. ఇది మా ఫ్రెండ్స్కి పెట్టాను, తిన్నాక కూడా నాన్ వెజ్ అనుకున్నారు. అంత చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.